అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ అవినీతి కంపులో మునిగిపోయిందనే విషయం నేను ఎన్నోసార్లు చెప్పాను. ఎన్నోసార్లు ఈ కార్పొరేషన్ గురించి ఇలాగే చాలా కార్పొరేషన్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ విధంగా అవినీతితో మునిగిపోయి ఉన్నాయనే విషయం పదే పదే మీ ముందరికి తీసుకొని వచ్చి పర్టికులర్గా ఈరోజు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ అంటే అవినీతిలో రాష్ట్రంలో ఉండే మున్సిపల్ కార్పొరేషన్లు కన్నా నెంబర్ 1 స్థానం అవినీతిలో ఉండే కార్పొరేషన్ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ అనే విషయం మీకు మళ్ళీ కూడా నేను చెప్తున్నా. మార్టిగేజ్ స్కామ్ బయట వచ్చిన తర్వాత ఫ్లాట్లు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు లేకుండా వీళ్ళు రిలీజ్ చేశారు అనే విషయం కూడా నేను ఇప్పటికి 2-3 సార్లు మీ ముందరికి తీసుకొని రావడం జరిగింది. అదే కాకుండా హైకోర్టుకు వెళ్ళాం, న్యాయం జరగటం లేదు, జరిగిన అవినీతి బయటికి రావాలి అని నేను హైకోర్టుకు వెళ్ళాను. హైకోర్టుకు వెళ్ళిన తర్వాత హైకోర్టు కలెక్టర్, నెల్లూరు డిస్ట్రిక్ట్ కలెక్టర్, సింహపురి జిల్లా కలెక్టర్ గారికి ఒక డైరెక్షన్ ఇచ్చింది. దీని మీద పూర్తి ఎంక్వైరీ చేసి వాస్తవాలు రిపోర్ట్ ఇవ్వమని చెప్పింది, హైకోర్టు చెప్పింది. ఇప్పుడు ఆ రిపోర్ట్ బయటకు వచ్చింది. నేను ఏమి చెప్పానో, అవినీతి ఏ విధంగా జరిగిందో నేను చెప్పానో ప్రతి ఒక్కటి కూడా ఈరోజు ఈ రిపోర్ట్లో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు సంతకంతో వచ్చిన ఈ రిపోర్ట్లో పాత 2 కమిషనర్లు, 2 ఐఏఎస్లు, మా హరితక్క ఐఏఎస్ నెల్లూరు కమిషనర్గా చేసి వెళ్ళిపోయింది ఆమె, అదే విధంగా వికాస్ మర్మట్ అనే ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఈ 2 ఐఏఎస్ ఆఫీసర్లు నెల్లూరు కమిషనర్స్ గా పనిచేశారు. వాళ్ళు అవినీతి చేశారని ఈరోజు సాక్షాత్తు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సంతకం పెట్టిన డాక్యుమెంట్ లో ఈరోజు 2 పాత కమిషనర్లు నెల్లూరు కార్పొరేషన్ లో అవినీతిమయం చేశారనే విషయం బయటకు వచ్చింది. ఈరోజు నేను అడుగుతున్నా, ఈరోజు నెల్లూరు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి, ఆనంద్ గారికి నేను అభినందనలు తెలుపుతున్నా. అటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు మనకు ఉండాలి. నీతి నిజాయితీ కోసం పోరాడే ఐఏఎస్ ఆఫీసర్లు ఇంకా మిగిలి ఉన్నారని ఈరోజు నెల్లూరు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు నిరూపించారు. ఎందుకు తెలుసా? వాస్తవంగా ఏ విధంగా జరిగిందో ప్రతి ఒక్క విషయం ఈరోజు ఈ రిపోర్ట్ లో సాక్షాత్తు నెల్లూరు మున్సిపల్ కమిషనర్ గారు అవినీతి జరిగిందని ఒప్పుకున్నారు. ఎస్, స్టేజ్ 2 ఏంటి? చిన్న చిన్న చేపలు పట్టుకుంటే కుదరదు. టీపీఓలు, ఆ చిన్న ఉద్యోగస్తులు కాదు మీరు పట్టుకోవాల్సింది, డబ్బులు తినిన తిమింగళాలు పట్టుకోవాలి. డబ్బులు తినిన తిమింగళాలు ఎవరు? 2, హరిత ఐఏఎస్ హరిత గారు, వికాస్ మర్మట్ గారు. ఇప్పుడు ఈ రిపోర్ట్ లో క్లియర్ గా ఓసీ నాట్ ఇష్యూడ్ అని చూడండి, ఓసీ నాట్ ఇష్యూడ్ అని 74 అపార్ట్మెంట్స్ కి ఓసీ లేకుండా మార్టిగేజ్ రిలీజ్ చేసిన విషయము ఈ రోజు ఫైనల్ గా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ అథారిటీస్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ లో ఒప్పుకున్నారు. ఇప్పుడు మేము అడుగుతున్నాం, ఒక దొంగతనం జరిగిన తర్వాత అడ్డంగా బుక్ అయిన తర్వాత మళ్ళీ వీళ్ళు విజిలెన్స్ ఎంక్వైరీకి రాస్తారు. ఏం అవసరమని నేను అడుగుతున్నా. దొంగతనం చేశారని మీరు ఒప్పుకుంటున్నారు, అవినీతి జరిగిందని మీరే ఒప్పుకుంటున్నారు. ఎస్, వీళ్ళు సంతకం పెట్టారని మీరు ఒప్పుకుంటున్నారు. ఇదిగోండి, హరిత చెన్నోడు, వికాస్ మర్మట్ అందరి పేర్లు రాసేస్తారు ఇక్కడ తప్పు చేశారని. తప్పు చేసిన తర్వాత మీరు వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ ఎందుకు తీసుకోవటం లేదనే విషయం నెల్లూరు ప్రజలకి తెలవాలి. ఎందుకు? దొంగతనం జరిగింది, అవినీతి జరిగింది, దొంగ సంతకాలు పెట్టారు. ఏ డాష్ బోర్డ్ లో నుంచి ఈ పర్మిషన్స్ రావాలో ఆ డాష్ బోర్డు పక్కన పెట్టేశారు. ఓవరాల్ గా కాగితాల మీద సంతకం పెట్టారు. ఏం అవసరం వచ్చింది కాగితాల మీద సంతకం పెట్టేదానికి? కాగితాల మీద సంతకం పెడితే ఈ సంతకాలు మాయ కావు, ఈ మేము చేయలేదు, దొంగ సంతకాలని చెప్పే ఛాన్స్ కూడా లేకుండా రెడ్ హ్యాండెడ్ గా కార్పొరేషన్ ఒప్పుకుంది. కాబట్టి
ఈ రోజు వెంటనే మేము ఒకటే అడుగుతున్నాం, విజిలెన్స్ కి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకు ఇస్తారు విజిలెన్స్ కి? విజిలెన్స్ కి ఎప్పుడు ఇస్తామంటే దొంగతనం జరిగిందా లేదా, చేశారా లేదా, ఛాన్స్ ఉందా, చేయకపోయి ఉండొచ్చు అని విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తాం. దొంగతనం జరిగిందని మీరు ఒప్పుకున్న తర్వాత, మీరే రిపోర్ట్ సంతకం పెట్టి కోర్టుకి హైకోర్టుకి ఇచ్చిన తర్వాత ఇంకా వేర్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ విజిలెన్స్ ఎంక్వైరీ? అసలు విజిలెన్స్ ఎంక్వైరీ ఎందుకు? నేను అడిగేది ఒకటే, ఇమ్మీడియట్ గా కలెక్టర్ గారికి పవర్స్ ఉన్నాయి కాబట్టి నెల్లూరు డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆనంద్ గారు వెంటనే క్రిమినల్ యాక్షన్, ఈ ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్స్ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలి. ఈ వైసీపీ టైంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అప్పుడు జరిగిన ఈ అవినీతిని వెంటనే యాక్షన్ తీసుకోవాలి, అరెస్ట్ చేయాలి, ఫస్ట్ సస్పెండ్ చేయాలి. ఈ ఇద్దరు ఆఫీసర్స్ని సస్పెండ్ చేయాలి. ముగ్గురు ఆఫీసర్స్ చెన్నోటితో కూడా ఈ ముగ్గురు ఆఫీసర్స్ వెంటనే సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేసి వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్, క్రిమినల్ కేసెస్ ఫైల్ చేయాలని నేను కోరుతున్నా. ఎందుకు కోరుతున్నా? ఎందుకంటే ఇంకొక కార్పొరేషన్లో ఇదే విధంగా జరగకూడదు. తప్పు జరిగితే క్రమశిక్షణ చర్యలు ఉంటాయి, సస్పెండ్ అవుతారు, కేసులు పెడతారు, జైలుకి వెళతారనే భయం మన అందరిలో ఉండాలి. ఆ భయం ఉంటేనే సమాజం సరిగ్గా సమాజంలో అందరూ సరిగ్గా పనిచేస్తారనే విషయం నేను మళ్ళీ మీకు మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. కాబట్టి దీని మీద వెంటనే చర్యలు ఉండాలి. అన్ని విధాలుగా దీంట్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఆఫీసర్ మీద కూడా చర్యలు తీసుకోవాలి. చిన్న వాళ్ళని, టీపీ వాళ్ళని అరెస్ట్ చేసేసి చేతులు గడుపుకుంటే కుదరదు, ఒప్పుకోము. మళ్ళీ అవసరమైతే హైకోర్టుకు వెళతాను, న్యాయం కోసం పోరాడుతానని కూడా నేను మనవి చేస్తున్నాను. సో వెంటనే ఆల్రెడీ మా హరితక్కకి ఆల్రెడీ ఐ థింక్ అనంతపూర్లో మళ్ళీ జాయింట్ కలెక్టర్ ఏదో ఇచ్చిన్నారు పోస్ట్, నాకు కరెక్ట్ గా తెలీదు. వెంటనే సస్పెండ్ చేయాలని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఎనీ క్వశ్చన్స్ ఆన్ టీడీఆర్ బాండ్స్ మీద నేను ఒకటే చెప్తున్నాను, నేను సాక్ష్యాలతో ఆ రోజు ప్రెస్ ముందర పెట్టా. ఒకసారి కాదు 5-6 సార్లు నేను టీడీఆర్ బాండ్ల మీద మాట్లాడాను, కాగితాలు చూపించాను, డాక్యుమెంట్స్ చూపించాను, ఏ విధంగా చేశారో నిరూపించాను. సో నేనైతే తప్పు చేయలే. ఆ పేరుందా ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మి గారు, కరుణాకర్ రెడ్డి గారు చెప్పారు, ఏం కరుణాకర్ అన్నా చేసింది నువ్వు, శ్రీలక్ష్మి ఏం పాపం చేసింది, నువ్వు చెప్తే అంత సంతకాలు పెట్టిందేమో నాకు తెలియదు. కానీ నేను చెప్పేది ఒకటే, ఈరోజు నేను చెప్తున్నా, కరుణాకర్ రెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే, నీతి నిజాయితీ ఉంటే, మాట్లాడింది నేనే కదా, నా మీద హైకోర్టుకు పొమ్మను, పరువు నష్ట దావా ఏమను, నేను నిరూపిస్తా. నేను చెప్తున్నాను ఈరోజు కూడా, ఎవ్వరు పల్లె, నేను టీడీఆర్ బాండ్ స్కామ్ లో నా డాక్యుమెంట్స్ అన్ని నేను ప్రెస్కి అందరికీ ఇచ్చిన డాక్యుమెంట్స్ చూస్తే ఏ విధంగా స్కామ్ జరిగింది, వేల కోట్ల రూపాయలు టీడీఆర్ బాండ్లు ఇవ్వడమైంది, ఎవడప్ప సొత్తు. కాబట్టి వెంటనే దీని మీద సిట్ విచారణ జరగాలి. సిట్ విచారణ పూర్తిగా జరిగితే అన్ని విషయాలు బయటకు వస్తాయి. సో కరుణాకర్ రెడ్డి ఆయన ఏదో రెచ్చిపోతా ఉన్నాడు. నేను చెప్పేది ఒకటే, 100% దీని మీద చర్యలు ఉంటాయి, చర్యలు తీసుకుంటాం. సిట్ ఎంక్వైరీ కూడా నేను ముఖ్యమంత్రి గారిని స్వయంగా నేనే రిక్వెస్ట్ చేస్తాను, సార్ మీరు దీని మీద ఎంక్వైరీ చేయమని. ఐఎమ్ షూర్ ఆయన దగ్గర నుంచి నాకు చాలా పాజిటివ్ ఆన్సర్ వస్తుందని నేను అనుకుంటున్నాను. దొంగలు అవునా కాదా? ఇద్దరు ఒకే ఇంటి దొంగలు, ఇద్దరు తాడేపల్లి దొంగలు. ఈయన శ్రీలక్ష్మి కూడా తాడేపల్లి క్యాండిడేటే, కరుణాకర్ రెడ్డి తాడేపల్లి క్యాండిడేటే. మళ్ళీ ఇప్పుడు శ్రీలక్ష్మి గారు కూడా బయటకు వచ్చి ఈయనేం కొన్నాడో కూడా చెప్తే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కదా, మనకు కూడా చాలా విషయాలు బయటకు వస్తాయి కదా. శ్రీలక్ష్మి గారు కరుణాకర్ రెడ్డి డబ్బులు ఎక్కడెక్కడ పెట్టాడు, ఎక్కడెక్కడ సంపాదించాడు అనే విషయం శ్రీలక్ష్మి గారు కూడా చెప్తే బాగుంటుంది. ఇప్పుడు ఆమె విగ్గు పెట్టుకుందా, నీకెందుకు ఆడోళ్ళ గురించి విగ్గు పెట్టుకునేది, వాడికి బ్రెయిన్ దొబ్బింది కరుణాకర్ రెడ్డికి. నేను ఒకటే మాట చెప్తున్నా, కరుణాకర్ రెడ్డి కొంచెం లేడీస్ కోర్స్, నీకు ఈరోజు మొన్న వరకు ఆమె చేత నువ్వు పని చేయించుకున్నావు, తిరుపతిలో బ్రహ్మాండంగా డబ్బులు సంపాదించుకున్నావు, ఈరోజు ఆమె నీకు పెద్ద శత్రువు అయిపోయింది. కాబట్టి అక్కడనే నీ క్యారెక్టర్ ఏందో
నీ ఎటువంటి క్యారెక్టర్ గల్లోడువో ఆ ఒక్క ఇది చాలు, ఎగ్జాంపుల్ చాలు నీ క్యారెక్టర్ గురించి మేము చెప్పేదాన్ని. ఇంకా వచ్చింది నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో మామూలుగా ఒక్కొక్కటి ఎట్లుంటాయంటే అద్భుతాలు ఉంటాయి. ఈరోజు యూజీడీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ దీంట్లో పని చేయకుండా బిల్లులు రికార్డు చేసిన పెద్ద గొప్ప వ్యక్తి హరిత గారు. ఐఏఎస్ యూజీడీ వర్క్స్లో బిల్లులు లేకుండా పని కాకుండా బిల్లులు చేసి డబ్బులు తీసుకొని బిల్లులు సంతకాలు పెట్టి సబ్మిట్ చేసిన అనే విషయం బయటకు వచ్చింది. నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, కానీ నేను వితౌట్ పేపర్ జనరల్గా నేను ఇది చేయను. కాబట్టి ఇప్పుడే కమిషనర్ గారికి ఆ డీటెయిల్స్ ఆ బిల్స్ గురించి అన్ని అడిగాను. ఒక 5-6 రోజుల్లో ఈ డీటెయిల్స్ రాగానే మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ నెల్లూరు కార్పొరేషన్లో కొత్త చాప్టర్ మీ ముందరకు తీసుకొని వస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.